నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వసంపదలకు అధినేత్రి అయిన ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్షాల కోసం మనం ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు, హోమాలు, యజ్ఞాలు వంటివి చేస్తూ ఉంటాం. సిరి సంపదలకు, సౌభాగ్యానికి, సంతోష జీవితానికి మూలం లక్ష్మీదేవి. అందుకనే చాలామంది భక్తులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి పాల సముద్రం నుండి జన్మించింది. మీకు తెలుసా, లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది. ఆమె పేరు జ్యేష్ఠాదేవి. ఈమెను అలక్ష్మి అని కూడా అంటారు. అయితే ఈ అలక్ష్మి అంటే ఎవరు? ఆమె స్వభావం, స్వరూపం ఎలాంటిదో లక్ష్మీ పురాణంలో చెప్పబడింది. లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాలు మనపై ఉండాలి. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన లక్ష్మీదేవితో పాటు ఆమె అక్క అలక్ష్మి కూడా జన్మించింది. ఈవిడ లక్ష్మీదేవి యొక్క పరిచాయ అంటే నీడ. అలా క్షీరసాగర మదనంలో జన్మించిన లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకోవాలి అని అనుకుంటాడు. అప్పుడు అలక్ష్మి, నన్ను కూడా మీరు వివాహం చేసుకోండి అని శ్రీ మహావిష్ణువుని అడుగుతుంది. దానితో ఆ శ్రీహరి తాను లక్ష్మీనాథుడనే తప్ప అలక్ష్మీనాథుడను కాలేను అని చెబుతాడు. అది విన్న జ్యేష్ఠాదేవి తన చెల్లి లక్ష్మీదేవిపై ఈర్ష్య, ద్వేషం, అసూయ పెట్టుకుంటుంది. లక్ష్మీదేవి మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన అక్క వివాహం జరిగిన తర్వాతే తాను విష్ణుమూర్తిని వివాహం చేసుకుంటానని చెబుతుంది. అయితే ఈ అలక్ష్మిని వివాహం చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఉద్దాలకుడు అనే మహర్షితో ఈ అలక్ష్మి వివాహాన్ని జరిపిస్తారు. అప్పుడు అలక్ష్మి తన భర్త అయినటువంటి ఉద్దాలక మహర్షితో కలిసి అతని ఆశ్రమానికి వెళుతుంది. అలా ఆశ్రమానికి వెళ్ళిన జ్యేష్ఠాదేవి ఆశ్రమం లోపలికి మాత్రం వెళ్ళలేక బయటే ఉండిపోతుంది. అప్పుడు ఉద్దాలకుడు అలక్ష్మితో, ఏమైంది జ్యేష్ఠాదేవి, లోపలికి రాకుండా ఇక్కడే ఆగిపోయావు, కారణం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు జ్యేష్ఠాదేవి ఉద్దాలకునితో ఇలా చెప్పింది. నిత్యం కలహాలు, గొడవలు, అపరిశుభ్రం ఉన్న చోట, పూజలు, హోమాలు జరగని చోట మాత్రమే నేను ఉండగలను. కానీ ఈ ఆశ్రమం ఎంతో పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా, నిత్యం పూజలు, యాగాలు, స్తోత్రాలు జపిస్తూ ఎంతో నిర్మలంగా ఉంది. ఇలా శాంతి సమానత్వాలు ఉన్న చోట నేను ఉండలేను. అందుకనే నేను లోపలికి రాలేకపోతున్నాను అని చెప్పి, మీరు నన్ను వివాహం చేసుకున్నారు, కానీ నేను నిత్య పూజలు, యాగాలు జపించే మీతో ఉండలేను. కనుక నన్ను ఎక్కడ ఉండమంటారో మీరే చెప్పండి అని జ్యేష్ఠాదేవి ఉద్దాలక మహర్షిని ప్రశ్నించింది. అప్పుడు ఉద్దాలకుడు, నీవు ఎటువంటి ప్రదేశంలో అయితే సంతోషంగా ఉండగలవో అలాంటి ప్రదేశాలనే నువ్వే వెతుక్కొని అక్కడే ఉండు అని చెప్పి అక్కడి నుండి పంపించేశాడు. అప్పటి నుండి జ్యేష్ఠాదేవి ఎక్కడైతే అపరిశుభ్రం, ఏడుపులు, గొడవలు, దైవారాధన చేయని ప్రదేశాలు వెతుకుతూ అలాంటి ప్రదేశాలు కనిపిస్తే అక్కడే తిష్ట వేసుకొని కూర్చుంటుంది. లక్ష్మీదేవి పరిపూర్ణతకి, పరిశుభ్రానికి నిదర్శనం అయితే జ్యేష్ఠాదేవి అసంపూర్ణానికి, అపరిశుభ్రతకి ఉదాహరణగా ఉంటుంది. ఇప్పుడు లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి ఒక షావుకారుకి పెట్టిన పరీక్ష ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్టుగా జస్ట్ లైక్ చేయండి చాలు. ఒక గ్రామంలో సోమిశెట్టి అనే షావుకారు ఉండేవాడు. అతడు సిరి సంపదలతో, అష్టైశ్వర్యాలతో తులతూగుతూ లక్ష్మీపుత్రుడుగా ఉండేవాడు. వారింట్లోని కుటుంబ సభ్యులంతా ఒకరిపై ఒకరు ప్రేమాభిమానాలతో, గౌరవ మర్యాదలతో ఉండేవారు. వారంతా ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా కలహించుకోవడం కానీ, గొడవలు పడటం కానీ, ఈర్ష్య, ద్వేషం, అసూయ లాంటి వాటికి తావిచ్చేవారు కాదు. ఎక్కడైతే గౌరవ మర్యాదలు, ప్రేమాభిమానాలు, అనురాగం, ఆప్యాయత, సంతోషం ఉంటాయో అలాంటి ఇంటిని, అలాంటి కుటుంబాన్ని శ్రీ మహాలక్ష్మి అస్సలు విడిచిపెట్టదు. అయితే అసూయ గుణం కలిగి నిలకడలేనితనం ఉన్న జ్యేష్ఠాదేవి ఎలాగైనా లక్ష్మీదేవిని సోమశెట్టి ఇంటి నుండి బయటకు పంపించాలనే ఉద్దేశంతో తన చెల్లి అయినటువంటి లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి ఒక పందెం వేస్తుంది.
వారిద్దరి పందెం ప్రకారం సోమిశెట్టి ఇంట్లో వారు ఎలాంటి పరిస్థితుల్లో అయినా గొడవలు పడకుండా ప్రశాంతంగా ఇప్పట్లాగే గౌరవ మర్యాదలతో ఉండాలి. లేదంటే లక్ష్మీదేవి స్థానంలో అలక్ష్మి శాశ్వతంగా సోమిశెట్టి ఇంట్లో ఉండిపోతుంది. ఇది వారిద్దరి మధ్య పందెం. ఒకసారి లక్ష్మీదేవి సోమిశెట్టికి ప్రత్యక్షమై, నేను ఈ ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత జ్యేష్ఠాదేవి అంటే అలక్ష్మి మీ ఇంటికి రాబోతుంది. అయితే నేను వెళ్ళే ముందు నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను. ఏం వరం కావాలో కోరుకోమని లక్ష్మీదేవి షావుకార్ని అడుగుతుంది. దానికి సోమిశెట్టి లక్ష్మీదేవితో ఇలా అన్నాడు, అమ్మా, నీవు వెళ్తాను అంటే ఆపే శక్తి నాకు లేదు. అలాగే జ్యేష్ఠాదేవి వచ్చినా కూడా ఆమెను ఆపే శక్తి కూడా లేదు. మీరిద్దరూ ఒకరు ఉన్న చోట మరొకరు ఉండలేరు. కనుక నీవు వెళ్ళిపోతే జ్యేష్ఠాదేవి వస్తుంది. కాబట్టి మా ఇంట్లో ఎప్పటికీ ఒకరిపైన ఒకరికి ఉన్న ప్రేమాభిమానాలు, గౌరవ మర్యాదలు ఏమాత్రం తగ్గకుండా ఎప్పటిలాగే ఉండేలాగా వరాన్ని ఇవ్వమని అడుగుతాడు. అందుకు మహాలక్ష్మి సంతోషించి తదాస్తు అని చెప్పి ఆ ఇంటి నుండి వెళ్ళిపోయింది. ఆ వెంటనే జ్యేష్ఠాదేవి షావుకారి ఇంట్లోకి వచ్చేసింది. అలక్ష్మి ప్రవేశించిన కారణంగా ఆ ఇంట్లో వాతావరణం కొద్ది కొద్దిగా మారుతూ వస్తుంది. ఒకరోజు సోమిశెట్టి భార్య వంట చేస్తూ వండిన ఆ కూరల్లో ఉప్పు కారం వేయమని పెద్ద కోడలికి చెప్పి ఏదో పని మీద బయటకు వెళ్ళింది. దాంతో పెద్ద కోడలు కూరలో ఉప్పు కారం వేసి తన పని తాను చేసుకుంటుంది. ఆ తర్వాత రెండవ కోడలు వచ్చి కూరలో ఉప్పు కారం వేయలేదేమో అని భావించి తాను కూడా ఉప్పు కారం వేసి తన పని తాను చేసుకుంటూ కూర్చుంది. ఆ తర్వాత చివరిగా చిన్న కోడలు వచ్చి ఆమె కూడా కూరల్లో ఉప్పు కారం వేయలేదేమో అనుకుని ఉప్పు కారాన్ని వేసి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో పని మీద బయటకు వెళ్ళిన అత్తగారు వచ్చి ఎవరి పనుల్లో వారు నిమగ్నులై ఉన్న కోడళ్లను చూసి వీరు కూరలో ఉప్పు కారాలు వేయలేదేమో అనుకుని ఆమె కూడా కూరలో ఉప్పు కారాలు వేసేసింది. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు నలుగురు కూరల్లో ఉప్పు కారాలు వేసేశారు. ఇదంతా షావుకారు ఇంట్లో ప్రవేశించిన జ్యేష్ఠాదేవి ప్రభావం వల్ల జరుగుతుంది. ఉప్పు కషాయంగా మారిన ఆ కూరని భోజన సమయంలో కూర్చున్న ఇంట్లోని మగవాళ్ళంతా తిన్నారు. కానీ ఎవరు కూడా ఏమీ మాట్లాడకుండా భోజనం ముగించి లేచారు. అలాగే అత్తగారితో పాటు తన ముగ్గురు కోడళ్ళు, పిల్లలు కూడా భోజనం చేసి ఉప్పు కషాయంగా మారిన ఆ కూరను తిని మగవాళ్ళే ఏమీ అనకుండా తిన్నారు. అలాంటిది మనం ఎందుకు అనాలి అనుకుని వాళ్ళు కూడా ఏమీ మాట్లాడకుండా భోజనం చేసి లేచారు. ఇదంతా గమనిస్తున్న జ్యేష్ఠాదేవి వారంతా కలహించుకొని గొడవలు పడతారేమో అని అనుకుంటే, కానీ వారందరూ ఎంతో ప్రేమాభిమానాలతో ఒకరినొకరు అర్థం చేసుకుని ఆప్యాయంగా సంతోషంగా ఉన్నారు. అప్పుడు అలక్ష్మి సోమిశెట్టితో ఇలా అంది, నేను ఇక మీ ఇంట్లో ఉండలేను. ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను. మీ కుటుంబంలో అందరికీ ఒకరంటే మరొకరికి అమితమైన ప్రేమాభిమానాలు, గౌరవ మర్యాదలు చూపిస్తూ సంతోషంగా ఉన్నారు. సంతోషం అంటే లక్ష్మి. నేను సంతోషం ఉన్న చోట ఉండలేను అని చెప్పి సోమిశెట్టి ఇంటి నుండి వెళ్ళిపోయింది. జ్యేష్ఠాదేవి వెళ్ళిన వెంటనే లక్ష్మీదేవి తిరిగి షావుకారు ఇంట్లో అడుగుపెట్టింది. ఇక లక్ష్మీదేవి రాకతో షావుకారు కుటుంబం పూర్వ వైభవంతో, ధనధాన్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగుతూ సుఖ సంతోషాలతో జీవనం కొనసాగించారు. కథ సుఖాంతం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని, సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.